ముందుగా మరియు వేదిక పైన ఉన్నటువంటి మన యొక్క స్వామీజీ, మన యొక్క కొండగట్టు గిరిప్రదక్షిణ సృష్టికర్త, అదేవిధంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ శివాలయం ప్రధాన అర్చకులు, షోల్డర్ కి గన్ స్టూడెంట్ కు పెన్ అనే నినాదంతో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సుమారు 30,000 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం వారు పెన్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సుమారు వారు ఇప్పటికీ ప్రతి నెలలో కూడా సుమారు 20 నుంచి 30 గుళ్ళకు ధూప నైవేద్యం అనే కార్యక్రమంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గతంలో మన యొక్క వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ ద్వారా మన యొక్క కరీంనగర్ ప్రాంతంలో, మంచిర్యాల ప్రాంతంలో ఇలా చాలా ప్రాంతాలలో కూడా మన యొక్క హిందూ సమాజానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి బ్రాహ్మణులందరినీ కూడా, స్వామివారు అందరినీ కూడా, ప్రతి ఒక్క ఆలయంలో పనిచేసే పూజారులందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి దేవాలయాల పరిరక్షణ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారికి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది, వారికి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క భారతీయ ప్రాచీన యుద్ధ కళలు అంటే కర్రెసాము కానీ, కట్టెసాము కానీ, ధనుర్విద్య కానీ, అదేవిధంగా గన్ ఫైరింగ్, ఇవి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి ఒక్క హిందువులు కూడా, ముఖ్యంగా పెద్దవారు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం మేము చుట్టాము. సుమారు 10 నుండి 12 రోజులు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది మరియు నడవబోతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సామల కిరణ్ జీ గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా మా ఎంపీ డాక్టర్ గారు, అదేవిధంగా సతీష్ సార్ గారు, అదేవిధంగా సురేందర్ బాబు సార్ గారు కొన్ని కారణాలు వెళ్ళిపోయారు వారు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారు, ఇతర అతిథులు ఎవరన్నా పేరు మర్చినట్టయితే అన్యథగా భావించవద్దు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి చాలా మంది పిల్లలు, ముఖ్యంగా దీనికి ముఖ్య కారకుడు తూడి కళ్యాణ్, అదేవిధంగా అయినా కూడా మీ యొక్క గంగాధర మండల వాస్తవర్యు చాలా కష్టపడతాడని ఎక్కడో కనిపించడు. ఒకసారి అందరూ కూడా గట్టి ఆయనకు చప్పట్లతో చప్పట్లవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పిల్లలు చక్రి కానీ, చాలా మంది శశి కానీ, అదేవిధంగా ముఖ్యంగా మన రాజశేఖర్ సార్ గారు కూడా చాలా సపోర్టివ్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఒక నిమిషం మాట్లాడి ముగిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మన పిల్లలు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, కొంచెం అబ్జర్వేషన్ పెట్టండి. మన సంస్కృతి ఏంది, సాంప్రదాయం ఏంది, కట్టు ఏంది, బొట్టు ఏంది. లవ్ జిహాద్ పేరిట ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ చాలా మంది ఒక ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో వాళ్ళని ఉచ్చులోకి లాగి మెల్లమెల్లగా మారు ప్రస్తుతం మనం దించుతారు. ప్రేమ అంటారు, స్నేహం అంటారు. ఫస్ట్ వాళ్ళకు బొట్టు ఉండదు, తర్వాత వాళ్ళ జుట్టు యొక్క పరిస్థితి మారిపోతుంది, తర్వాత మన మీద దేవుళ్ళ మీద ద్వేషం పెంచుతారు, మన అమ్మా నాన్న మీద ప్రేమ తగ్గుతుంది, మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు చేస్తున్నారంటే మీకు అతిగా ప్రేమ ఉండడం పిల్ల మంచిది అనుకోవద్దు. వాళ్లకు శిక్షణ తరగతులు, మదర్సాలు, మసీదులు కేంద్రంగా మన యొక్క భారతదేశంలో ఈ యొక్క హైందవ సమాజానికి ముఖ్య మూలమైనటువంటి స్త్రీని టార్గెట్ పెట్టుకొని వాళ్ళు చాప కింద నీరులాగా మనకు తెలియకుండానే కొన్ని వేల మంది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ యువాహిని, వివేకానంద ఫౌండేషన్ ట్రస్ట్ సంఘం వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు, వివిధ క్షేత్రాలు, వనవాసి కళ్యాణ్ కానీ ఇట్లాంటి ఇవి కొట్లాడితేనే ఈ యొక్క కార్యక్రమం ఉండదు. కావున ప్రతి ఒక్క మహిళలు లవ్ జిహాద్ వీడియోస్ యూట్యూబ్లో కొడితే చాలా వస్తాయి. చిన్నపిల్లలందరికీ సుమారు 7 నుంచి 8 తరగతి నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళకు 45 పెళ్ళైన వాళ్ళ వివాహితలను కూడా ట్రాప్ చేసి వాళ్లకు మొబైల్స్ కొనడం జరుగుతుంది, వాళ్లకు పైన్ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది, వారికి ఉండడానికి స్థలం ఇవ్వడం జరుగుతుంది. కులాల పేరిట ఒక హిందూ అమ్మాయిని వారు కనుక ముస్లింలకు మత మార్పిడి చేస్తే 5 నుంచి 10 లక్షల విరాళాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంఘటనలు, అమరావతి సంఘటన కావచ్చు, టీఎస్ మన యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగిన సంఘటన కావచ్చు, మన యొక్క హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన సంఘటనలు కావచ్చు. అందరూ లవ్ జిహాద్ అనేది చాప కింద నిర్లా చొచ్చుకోతుంది. మనం ఇట్లాంటి వేడుకలు చేసినా, కర్రసాము నేర్పించినా, ఎంతమంది ఉపన్యాసం ఇచ్చినా కూడా మనకు ఫలితం ఉండదు. మన యొక్క హిందువులలో ముఖ్యంగా స్త్రీలలో లవ్ జిహాద్ గురించి అవేర్నెస్ రావాలి. అదేవిధంగా ఇతర వక్తలు ఉన్నారు కాబట్టి నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించినటువంటి వివేకానంద ఫౌండేషన్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక భగత్ సింగ్, రాణి రుద్రమ్మాదేవి, ఝాన్సీ బాయి లాగా యుద్ధ శిక్షలో నైపుణ్యాలమై మీ ద్వారా 10 మందికి ఉపయోగం జరగాలని, హైందవ సమాజంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వివేకానంద ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ వారికి మరియు ఈ యొక్క స్కూల్ యజమానికి కూడా మా యొక్క ట్రస్ట్ పక్షాన మరియు నా పక్షాన
ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. భారత్ మాతాకి ఈ తరం మాతరం, జై శ్రీరామ్. ధన్యవాదాలు.